అందరికీ నమస్కారం. ఈ వీడియోలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నాం. ఈ వేణుగోపాల స్వామి ఆలయం యలమంచిలి పట్టణంలో ఉంది. ఈ యలమంచిలి పట్టణం అనకాపల్లి జిల్లాలో ఉంది. ఈ వేణుగోపాల స్వామి ఆలయాన్ని చాళుక్యులు నిర్మించి ఉంటారని భావిస్తున్నారు. ఈ ఆలయాన్ని యాదవ రాజుల కథలలో చెప్పబడే కాటమరాజు చెల్లెలైనటువంటి నూకిపాడు మేడగా పేర్కొంటారు. ఆ ఎదురుగా కనిపిస్తున్నదే వేణుగోపాల స్వామి ఆలయం. ఈ మెట్లు గుండా నేరుగా మనకు పైకి వెళ్తే వీరాద్రి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని మనం చేరుకోవచ్చు. యలమంచిలి యొక్క అసలు పేరు ఎల్ల మజిలి అని, పూర్వపు కళింగ దేశానికి, గోదావరి మండలపు ఆంధ్ర రాజ్యానికి అది సరిహద్దు అని. ఉభయ రాజ్యాల వారు పన్ను వసూలుకు యలమంచిలిని ఒక మజిలీ కేంద్రంగా వాడుకునటం వల్ల దానికి ఆ పేరు వచ్చిందని తెలుస్తుంది. ప్రాంతం యొక్క చరిత్ర వేరువేరు కాలాల్లో ప్రస్తావనకు వచ్చినప్పటికీ దీనికి ఒక ప్రాముఖ్యతను చేకూర్చిన ఘనత ఆంధ్రదేశాన్ని పాలించిన తూర్పు చాళుక్యులది. ఈ తూర్పు చాళుక్యులనే వేంగి చాళుక్యులని కూడా పిలుస్తారు. ఇక్కడ యలమంచిలికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్వసిద్ధిని తొలి వేంగి చాళుక్యరాజు అయినటువంటి కుబ్జా విష్ణువర్ధనుని పేరిట అతని కుమారుడైన జయసింహ వల్లభుడు శాలివాహన శకం 615లో నిర్మించి ఉంటాడని చరిత్రకారుల అభిప్రాయం. అలాగే కొక్కిరేపల్లి గ్రామం వేంగి సామ్రాజ్యాన్ని పోగొట్టుకున్న కొక్కిలి విక్రమాదిత్యుడు ఈ ప్రాంతంలో దాక్కున్నాడని, అతని పేరు మీద ఈ గ్రామం రూపుదిద్దిందని గుర్తించారు. 11వ శతాబ్దానికి చెందినటువంటి ఈ కొక్కిలి విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని నిర్మించి ఉంటాడని భావిస్తున్నారు. పూర్వం ఈ యలమంచిలి ప్రాంతాన్ని అంతటిని కూడా దేవరాష్ట్రం అనేటువంటి రాజ్యం పేరు మీదుగా పిలిచేవారు. ఈ దేవరాష్ట్రం అనే రాజ్యానికి కుబేరరాజు రాజుగా ఉండేవాడు. ఈ కుబేరరాజు కాలంలోనే పంచదార్ల గ్రామంలో వెలిసినటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయాన్ని మీరు చూడవచ్చు. ఆ పంచదార్ల గ్రామంలో ఉన్నటువంటి ఉమా ధర్మలింగేశ్వర స్వామి ఆలయంలో శాసనాన్ని కూడా మీరు చూడవచ్చు. ఇదంతా కూడా ఆలయం యొక్క లోపల భాగం. ఇక్కడ ఇదంతా మనం చూసినట్లయితే ఇటీవలే ఆలయానికి సున్నాలు అది వేసినట్లుగా తెలుస్తోంది. యలమంచిలి పరిసర ప్రాంతాల్లో పురాతనమైన దేవాలయాల్లో ఇది కూడా ఒకటి. ఈ ఆలయానికి సమీపంలోనే వీరభద్రస్వామి ఆలయం కూడా మనం చూడవచ్చు. ఈ వీరభద్రస్వామి ఆలయం ఏదైతే ఉందో ఇది యలమంచిలి పట్టణానికి ఒక ప్రత్యేక ఆకర్షణగా కూడా నిలుస్తుంది. ఈ ఆలయానికి భక్తుల తాకిడి పెద్దగా లేనప్పటికీ ప్రతిరోజు కూడా పూజలు నిర్వహిస్తున్నట్లుగా మనం చూడవచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నదే వేణుగోపాల స్వామి వారి విగ్రహం. ఈ ఆలయాన్ని యాదవరాజులు నిర్మించారా లేదా తూర్పు చాళుక్యులు నిర్మించారా అనేది మనకి పూర్తిగా తెలియదు.